వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం ఏంటంటే కనుక, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఒక చిన్న మాట, ఒక చిన్న వచనం ఇంచుమించు 6 తప్పుడు సిద్ధాంతాలను, మరి ముఖ్యంగా నేటి కాలంలో ఏలుబడి చేసినటువంటి 6 తప్పుడు సిద్ధాంతాలను కొట్టివేస్తుంది అనమాట. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా పదార్థం నిత్యం అనేటువంటి సిద్ధాంతాన్ని కొట్టివేస్తుంది. చూస్తే కనుక ఆది ఎందు అంటే కనుక ఆరంభం అంటూ ఒకటి ఉంది. ఆది అనగా ఆరంభం అంటూ ఒకటి ఉంది. భూమి ఆకాశాలకు ఆరంభం ఉంది, అవి నిత్యమైనవి కావు. ప్రపంచము ఎంత పురాతనమైనదో మనిషి గుర్తించలేడు, నిజమే. కానీ ఈ యొక్క భూమి ఆకాశంలో లేని కాలం కూడా ఒకటి ఉంది. చాలా మంది పదార్థం నిత్యం, అది ఎప్పుడు నిరంతరం ఉంటుంది అనుకుంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంటుంది భూమి ఆకాశాలు నిత్యమైనవి కావు. భూమి ఆకాశాలు నశించిపోయినట్టుగా కూడా మనకు ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఇది మొట్టమొదటి సిద్ధాంతం. రెండవదిగా నాస్తిక సిద్ధాంతాన్ని యొక్క వాక్యం కొట్టివేస్తుంటుంది. నాస్తికత్వం అనగా దేవుడు లేడు అని చెప్పి నమ్మేవాళ్ళు. కానీ ఇక్కడ కనబడుతుంటుంది కదా, ఆది యందు దేవుడు అంటే దేవుడు ఉన్నాడని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు, దేవుడు లేడు అని చెప్పి నాస్తికుడు వాదిస్తాడు. అయితే దేవుని ఉనికిని చాటుతూ బైబిల్ ప్రారంభమైంది. భూగర్భ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ప్రపంచం కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్నదని చెప్పవచ్చు. ఈ యొక్క ఖగోళ శాస్త్రం కానివ్వండి, లేకపోతే భూగర్భ శాస్త్రం కానివ్వండి, ఈ యొక్క భూమి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పవచ్చు. కానీ అంతకు ముందే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకు ముందే దేవుడు ఉన్నాడు, ఆయనకు ఆరంభం లేదు. ఇక దేవుడు సృష్టించాడు, కానీ దేవుడు ఎక్కడ కూడా సృష్టించబడలేదు, దేవుడు ఉన్నాడు. ఇక మూడవదిగా బహుదేవత ఆరాధనను ఈ యొక్క చిన్న వాక్యం కొట్టివేస్తుంది. మనం చూడవచ్చు కూడా, బహుదేవత ఆరాధన, బహుమంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని ఒక చిన్న వాక్యం కొట్టివేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అనేటువంటి పదం రాయబడింది, కానీ దేవుళ్ళు అనేటువంటి పదము రాయబడలేదు. ఏకవచనం రాయబడింది, కానీ బహువచనం రాయబడలేదు. కాబట్టి ఒక చిన్న వాక్యం బహుదేవతారాధన అనేటువంటి సిద్ధాంతాన్ని కొట్టివేస్తుంటుంది. దేవుడు ఒక్కడైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంటుంది. ఇక నాలుగవదిగా అదైవత్వం అనేటువంటి సిద్ధాంతాన్ని ఒక చిన్న వాక్యం కొట్టివేస్తుంది. అదైవత్వం అనేటువంటి సిద్ధాంతాన్ని ఒక చిన్న వాక్యం కొట్టివేస్తుంటుంది. అదైవత్వం అంటే ఏమిటని కనుక మీరు ఆలోచిస్తే కనుక, సృష్టి దేవుడు ఒకటైనటువంటి బాధ. దేవుడు సృష్టి ఒకటే, దేవుడిని ఎలా పూజిస్తామో సృష్టిని కూడా అలానే పూజించాలనేటువంటి బోధ. నేటి కాలంలో మనుషులు ఎలా ఉంటున్నారంటే, మనసుకు పదార్థానికి, లేకపోతే వస్తువుకు, లేకపోతే యంత్రానికి, మనసుకు పదార్థానికి మధ్య ఉన్నటువంటి తేడా గుర్తించలేకపోతున్నారు. అలానే మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి తేడాను కూడా గుర్తించలేకపోతున్నారు. రెండు ఒకటి అనుకుంటూ ఉంటున్నారు. చూడండి, దేవుడు పదార్థం ఒకటి కాదు. చూడండి, బైబిల్ సెలవిస్తుంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు భూమి ఆకాశమును సృజించాడు, కానీ తను తాను సృజించుకోలేదు. దేవుడు తను తాను సృజించుకోలేడు. దేవుడు ఉన్నవాడు అంతే అని చెప్పి ఒక చిన్న వాక్యం అదైవత్వాన్ని త్రోసిపుచ్చుతూ ఉంటుంది. ఇక ఐదవదిగా ఈ చిన్న వాక్యం అజ్ఞేయతవాదాన్ని ఖండిస్తూ ఉంటుంది. ఈ చిన్న వాక్యం అజ్ఞేయతవాదాన్ని ఖండిస్తూ ఉంటుంది. ఈ యొక్క అజ్ఞేయతవాదం అనగా ఏమిటంటే, దేవుడు ఉన్నాడో దేవుడు లేడో చెప్పలేము అనేటువంటి సిద్ధాంతాన్ని మనం ఇక చూడవచ్చు. ఈ యొక్క అజ్ఞేయతవాదం అంటే దేవుడు ఉన్నాడని చెప్పరు, దేవుడు లేడని చెప్పలేరు. కానీ బైబిల్ సెలవిస్తుంటుంది, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. మనం చూడొచ్చు కదా, ఒక భవనం ఉంది అంటే కనుక దాన్ని నిర్మించినటువంటి ఒక ఇంజనీర్ ఉండి తీరాలి. ఒక పొలం బాగా పండుతుంటే కనుక
పండించినటువంటి ఒక రైతు ఉండి తీరాలి. అలానే ఒక కారు నడుస్తూ ఉందంటే కనుక దాన్ని నడిపేటువంటి వ్యక్తి అందులో ఉండాలి. అలానే ఈ యొక్క లోకాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఈ యొక్క లోకం నడుస్తూ ఉంది, ఈ యొక్క లోకం కదులుతూ ఉంది, ఈ యొక్క లోకం ముందుకు సాగుతూ ఉందంటే కనుక లోకాన్ని నడిపేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క చిన్న వాక్యం తెలియజేస్తుంటుంది. ఈ మాత్రం దాన్ని కూడా ఈ యొక్క అజ్ఞేయవాదిస్తులు గుర్తించలేకపోతున్నారు. ఇక ఆరాధిగా కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అనగా అదృష్టం, దురదృష్టం. మనం చూడొచ్చు కదా, ఈ యొక్క అద్భుత ప్రపంచం దానికదే తయారవలేదు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రపంచం దానికదే అదృష్టం కొలది తయారవలేదు, కానీ దాన్ని ఒక వ్యక్తి తయారు చేశాడు. దేవుడు సంకల్పించి సమస్తాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చాడు. దేవుడు సమస్తాన్ని రూపొందించుకున్నాడు, కానీ దానికదే తయారవ్వలేదు. కాబట్టి అదృష్టం దురదృష్టం అనేది బైబిల్కు వ్యతిరేకం. ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేది బైబిల్కు వ్యతిరేకం. ఈ యొక్క చిన్న వాక్యమే దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు అనేటువంటి చిన్న విషయం ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండిస్తుంది. దేవుడు ఎంత ప్రేమగా తయారు చేసుకున్నాడు, కాబట్టి అదృష్టం దురదృష్టం ఏది కూడా ఉండదు. నేను ఒక వాక్యం విన్నాను, అదృష్టం వచ్చి తలుపు తట్టినప్పుడు అంట దురదృష్టం వచ్చి తలుపు తీసిందంట. ఈ యొక్క కవిత ఎవరు రాసో తెలియదు, కానీ నాకు వాట్సాప్లో పంపించారు. చూస్తే కనుక ఇక రెండు కూడా బైబిల్కు వ్యతిరేకం. బైబిల్లో అదృష్టము ఉండదు, దురదృష్టము ఉండదు. కేవలం దేవుని దయ, దేవుని జాలి, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని యొక్క ఆనందం, దేవుడు మన పట్ల వీటన్నింటిని చూపించడానికి పడేటువంటి ఆ యొక్క ఆరాటం తప్పించి ఇంకేమీ కూడా ఉండవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.